హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అమోక్సిసిలిన్ మరియు పొటాషియం క్లావినోనిక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందాం. అమోక్సిసిలిన్ అనేది మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటాము. జనరల్గా అమోక్సిసిలిన్ అనేది పెన్సిలిన్ రకం యాంటీబయాటిక్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అమోక్సిసిలిన్ని పొటాషియం క్లావినోనిక్ యాసిడ్కి యాడ్ చేయడం వల్ల పొటాషియం క్లావినోనిక్ యాసిడ్కి యాడ్ చేయడం వల్ల అమోక్సిసిలిన్ పనితీరు అనేది మెరుగుపడుతుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది. పొటాషియం క్లావిలేట్ అనేది బూస్టర్గా పనిచేస్తుంది అమోక్సిసిలిన్కి. అమోక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావినోనిక్ యాసిడ్ వచ్చేసి టాబ్లెట్ ఫామ్లో అవైలబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిరప్ ఇంజెక్షన్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్లో ఎంజీ 375 mg ఉంటుంది, 625 mg ఉంటుంది, 1 గ్రామ్ అంటే 1000 mg కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ టాబ్లెట్ కంటైన్స్ 125 mg ఆఫ్ పొటాషియం క్లావిలేట్, అంటే ప్రతి టాబ్లెట్లో 125 mg పొటాషియం క్లావిలేట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి అమోక్సిసిలిన్ ఉంటుంది. 375 mgలో 250 mg ఆఫ్ అమోక్సిసిలిన్ ఉంటుంది. 625 mgలో 500 mg ఆఫ్ అమోక్సిసిలిన్ ఉంటుంది. 1 గ్రామ్లో 875 mg ఆఫ్ అమోక్సిసిలిన్ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి పొటాషియం క్లావిలేట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్, అగ్మెంటిన్ డియో 1 గ్రామ్ ఉంటుంది, క్లావమ్ 625 ఉంటుంది, మోక్సికైన్ సివి 625 mg కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. యూజెస్, ఉపయోగాలు: గాయాలు మానటానికి, అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, అక్కడ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు, అంటే లైక్ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా ENT ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లైక్ చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఊపిరితిత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ టాబ్లెట్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా టీత్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లైక్ మూత్రంలో మంట, పస్ ఫామ్ అయినప్పుడు, లేదా మూత్రం వేడిగా ఉన్నప్పుడు కూడా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా, మనకి ఏదైనా సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలంటే కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. డోసేజ్ వచ్చేసి మనకి వచ్చిన ఇన్ఫెక్షన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని డాక్టర్స్ డోస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తిన్న తర్వాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి. ఒక రోజులో 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ 12 hours గ్యాప్ ఉండాలి. 4th వన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ తగ్గడానికి అట్లీస్ట్ 3 to 5 days అయినా ఈ టాబ్లెట్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి. మధ్యలో ఆపేస్తే మాత్రం ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి కాబట్టి అట్లీస్ట్ 3 to 5 days ఈ టాబ్లెట్ యూజ్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్: స్టమక్ పెయిన్ అవుతుంది, వాంతులు, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించడం, మోషన్స్ అవుతూ ఉంటాయి. ఎవరి టాబ్లెట్ తీసుకోకూడదు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి కిడ్నీ అండ్ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్తో మాత్రమే టాబ్లెట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా, యాంటీబయాటిక్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ టాబ్లెట్ యూజ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.